జీవింపజేశాడు. మరి జీవమని అందులో వరంలో మనకిచ్చి సజీవులుగా ఉంచినందుకే ప్రభుకి ఎంతో వందనస్తులమై ఉన్నాము. మరి మరొకసారి ప్రభు సన్నిధిలోకి రావడానికి, స్తుతించడానికి, ప్రభువును ప్రేమించి వచ్చిన మన అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు. అంతేకాకుండా సంఘాన్ని, సహవాసాన్ని ప్రేమించి ప్రభు మాటలు వినడానికి, ప్రభుతో బిడ్డలతో సహవాసం చేయడానికి ఎంతో మనం మరి సిద్ధపడి వచ్చాం. కాబట్టి ఉదయకాల సమయంలో మరి ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. ఒక ప్రత్యేకమైన పాసేజ్ ఏం తీసుకుంటలేదు నేను అనే కొన్ని. ప్రభు మనకి ఏమై ఉన్నాడు? ఆయన సర్వోన్నతుడైన దేవుడు. అయితే ప్రభు మనకి ఏమైంది? అధిపతిగా ఉన్నాడు. కర్త అనే మాట గుర్తుపెట్టుకోండి. దేనికి కర్త అయి ఉన్నాడు. చాలా అంటిగా ఆ కర్త ఆయనే. మన ఆరాధన కోసం కొన్ని మాటలు చూద్దాము. కర్త, అధిపతి అనే మాటలు కొన్ని చూద్దాం. అక్కడక్కడ మనం చూద్దాము. ఆయన దేనికి కర్త అయి ఉన్నాడు, దేనికి అధిపతి ఉన్నాడు, దేనికి ఆదరై ఉన్నాడు, దేనికి ప్రిన్స్గా ఉన్నాడు, దేనికి కింగ్గా ఉన్నాడు అనేవి కొన్ని మాటలు చూద్దాం. ఆరాధన కొరకై ప్రభు సహాయం కోసం ప్రార్థించేద్దాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల మా దేవ, మరొక ప్రభు దినాన్ని మాకిచ్చి సజీవులుగా ఉంచినందుకే నీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క మహత్గల మాట చేత ప్రభా మరి సమస్తాన్ని సృష్టించి చక్కగా నిర్వహిస్తున్నందుకే నీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ అందమైన అద్భుతమైన సృష్టిలో మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచి చూడడానికి, ఆస్వాదించడానికి ప్రభా మీరు చేసిన ఉపకారం కొరకే నీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మమ్మల్ని సంధించి నీ రక్షణ భాగ్యం మాకు ఇచ్చి ప్రభా మరి మీ సంఘంలో సభ్యులుగా ఉంచినందుకు నీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ వరమైనప్పటికీ ప్రభా మరి నీలో ఒక కుటుంబంగా ఉంచి ప్రభా నీ శరీరంలో ఒక భాగంగా ఉంచి రావడానికి, స్తుతించడానికి, గనపరచడానికి, నిన్ను సేవించడానికి, ప్రభా ఒకరి మీద ఒకరు ఆధారపడడానికి, ప్రభా మాట్లాడుకోవడానికి, ప్రేమించడానికి, ఆదరించడానికి మీరు ఇచ్చిన కృపకై నీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా, సంఘం ద్వారా బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉన్నందుకే నీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభుని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి వచ్చిన బిడ్డలందరినీ ప్రభుని సంధిలో జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రభా మా హృదయాలు విప్పి నేను ఆరాధించడం మాకు నేర్పించండి, సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రభా అవసరంలో ఉన్న మా ప్రియులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. హాస్పిటల్ ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా యొక్క పరిస్థితుల ద్వారా వెళ్తున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా మీరే కృప చూపండి, సహాయం చేయండి. ప్రభా నీ దగ్గరే ఆదరణ, నెమ్మది, సమాధానం అని ప్రభా మేము గమనించి నీ సన్నిధికి రావడానికి, ప్రభా నిన్ను బట్టి మేలు పొందడానికి, ఉజ్జీవించబడ్డానికి, మరొకసారి సమర్పించుకోవడానికి, రివైవ్ చేయబడ్డానికి ప్రభా మీరే కృప చూపించి సహాయం చేయమని నేను ఎంతో బ్రతిమాలుకుంటున్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి. అయోగ్యతలన్నీ ప్రభా నీ సన్నిధిలో పెడుతున్నాం. ప్రభా మీరు జ్ఞాపం చేసుకుందండి, సహాయం చేయండి. ప్రభా ఇక్కడ మేము గడిపే సమయం మాకు ఎంతో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ధన్యకరంగా ప్రభా నీకు మయంకరంగా ఉండడానికి సహాయం చేయండి. మీ కృపతో మమ్మల్ని అందరినీ ఆవరించండి, సహాయం చేయండి. క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. సో కాబట్టి ప్రభు అయిన క్రీస్తు మనకి దేనికి అధిపతి, దేనికి కర్తగా ఉన్నాడు, దేనికి ఆయన రాజుగా ఉన్నాడు అనే కొన్ని విషయాలు, ఒక 5-6 విషయాలు చూసి అప్పుడు మనం ఆరాధనలోకి వెళ్దాం. మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. అపోస్తుల కార్యం బుక్ ఆఫ్ యాక్ట్స్ 3:15 అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయము 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. ఇక్కడ పేతురు, యోహాను చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. వారు దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు పగలు మరి 3 గంటలు ఒక అతను అక్కడ బాగు చేశారు, కుంటివాడిని బాగు చేశారు. అప్పుడు అక్కడంతా ఎంతో కమోషన్ ఉంది, ఎక్కడో గలుబులు, ఎలా అయింది ఇది ఎలా సాధ్యపడింది అని వాళ్ళందరూ కూడా అడుగుతున్న సమయంలో వాళ్ళందరినీ ఆయన లేచి నిలబడి పేతురు, యోహానులు ఈ మాట చెప్పారు. ఏమని? మీరు జీవాధిపతి, ఇది మా వల్ల జరగలేదు, ఇది కార్యం మా వల్ల జరగలేదు, కేవలం దేవుని ద్వారానే ఈ కార్యం జరిగింది, మా చేతుల్లో ఏం లేదు, దేవుని ద్వారానే ఈ కార్యం జరిగిందని చెప్తూ అక్కడ ఒక మాట అంటున్నారు. మీరు జీవాధిపతిని చంపితీరిని. జీవాధిపతి అన్నమాట, జీవానికి అధిపతి. మీరు ఆయన్ని చంపారన్నమాట. జీవాన్నిచ్చి ఆయన చంపి మరణించి ఆయన్ని బ్రతికించారు. మీరు బరబ్బని బ్రతికించారు, ఈయన్ని చంపారు. కాబట్టి జీవాధిపతి అనే మాట మనం గుర్తుపెట్టు. ఆయన జీవానికి అధిపతి. ఆథర్ ఆఫ్ లైఫ్ ఎంత మంచి మాట చూడండి. ఆథర్ ఆఫ్ లైఫ్. ఏమన్నా పుస్తకాలు రాసినప్పుడు హూ ఇస్ దిస్ ఆథర్ అంటారు కదా. పుస్తకం రాసింది ఎవరైనా ఆథర్ ఎవరు దీనికి అంటారు.
భగత్ సింగ్ గారని లేదా ఇంకా రకరకాల మనుషులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆథర్ ఆఫ్ లైఫ్ చక్కని మాట ఇది. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు ఆయన దేనికి జీవాధిపతి అన్నమాట, జీవానికి అధిపతి. కాబట్టి అలాంటి జీవాధిపతిని మీరు చంపారు అంటాడు అన్నమాట. జీవాధిపతి అనే మాట మనం గుర్తుపెట్టి, జీవానికైనా అధిపతి అంటే మామూలు జీవం కాదు, ఇలా మరణించడం ఇది కాదు, ఈ మరణించి ఇది కాదనమాట. మామూలుగా అంతే అందరికీ జరుగుతూ ఉంది, అది అందరికీ ప్రతి వాళ్ళకి పుట్టిన వాళ్ళందరికీ కూడా అది జరుగుతుంది. అది బ్రతకడం కాదు, ఇది నిత్య జీవానికి సంబంధించిన మాట. కాబట్టి జీవాధిపతి అన్నమాట. ఆ మాట గుర్తుపెట్టుకుందాం. ఆథర్ ఆఫ్ లైఫ్, ఆథర్ ఆఫ్ లైఫ్ని మీరు చంపారు. కాబట్టి జీవాధిపతి అనే మాటకి గుర్తుపెట్టుకుందాం. ఆయన జీవానికి అధిపతి అన్నమాట. కాబట్టి మనకు జీవాన్ని ఇచ్చాడు ఆయన, మనకి ఆయన జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన జీవాధిపతిగా ఉన్నాడు, దానికి కర్తగా ఉన్నాడు అనమాట, ఆథర్ ఆఫ్ లైఫ్. కాబట్టి ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు యోహాను సువార్త 1:4లో ఏం చెప్పాడు ఆయన? ఐఎమ్ ద లైట్, ఐఎమ్ ద లైఫ్ అన్నమాట కదా. ఏం చెప్పాడు ఆయన? ఇన్ హిమ్ దెర్ ఈజ్ లైఫ్ అన్నాడు కదా, ఇన్ హిమ్ దెర్ ఈజ్ లైఫ్ కదా. యోహాను సువార్త మొదటి అధ్యాయం 4లో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు, ఇన్ హిమ్ దెర్ ఈజ్ లైఫ్ అంటాడు. ఇన్ హిమ్ దెర్ ఈజ్ లైఫ్, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగైంది. ఇన్ హిమ్ దెర్ వాజ్ లైఫ్ అండ్ ద లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ ద మెన్. దట్ లైఫ్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద మెన్. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండనమాట. కాబట్టి ప్రభులో జీవం ఉంది, ఆ జీవం ఒక విచిత్రమైన జీవం. అది ఏం చేస్తుంది? అది మనుషుల్ని వెలిగిస్తుంది అన్నమాట, మనుషుల్ని వెలిగిస్తూ ఉంటుంది, వెలుగు అన్నమాట. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా కిందకు వస్తే 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుషుని. ఇది ఒక ప్రత్యేకమైన వెలుగు, జీవము వెలుగు అన్నమాట, జీవము వెలుగు. కాబట్టి ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగు. కాబట్టి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది ఈ యొక్క జీవం మనుషుల్ని వెలుగు. దెర్ వాజ్ ఇన్ హిమ్ దెర్ వాజ్ లైఫ్, ద లైఫ్ వాజ్ ద లైట్ ఆఫ్ ద మెన్ అని చెప్పబడుతుంది అనమాట. కాబట్టి ఆయనలో జీవం ఉండే, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కరిని వెలిగిస్తుంది, మనలో అందరినీ చాలామందిని వెలిగించిన లైఫ్. అందుకే నేను మాట పడతాడు, చక్కని మాట, ఏమని? మన మనోనేత్రాలు వెలిగించబడి అంటాడు అనమాట కదా. స్పిరిచువల్ లైఫ్ చక్కగా చూడడానికి కదా, మన మనోనేత్రములు వెలిగించబడి అంటాడు అనమాట, మన మనోనేత్రాలు. పేతురు ఏమంటాడు చూడండి, పేతురు ఒకటో మనకు అందరికీ తెలిసిన ఆ మాట చూస్తే పేతురు ఏమంటాడు? 2వ అధ్యాయము, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. ఆశ్చర్యకరమైన మార్వెలస్ లైట్ అంటే, మార్వెలస్ లైట్ కదా. 1 పీటర్ 2:9 మార్వెలస్ లైట్, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని కూడా. కాబట్టి ఇట్స్ ఎ మార్వెలస్ లైట్, ఆ జీవంలో వెలుగు ఉంటుంది, ఇట్స్ ఎ మార్వెలస్ లైట్ అంటాడు. నిజమైన వెలుగు అది మార్వెలస్ లైట్, మార్వెలస్, ఆశ్చర్యకరమైన. తను చెప్పలేకపోయాడు ఎంతో కదా, ఎంతో అని చెప్పలేక ఆశ్చర్యకరమ, అది సర్ప్రైజ్ అనమాట. ఎలా వెలిగిస్తుంది మనుషుల్ని, ఎలా మారుతున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు, పౌలు ఎలా మారాడు, లేకపోతే మనం ఎలా మారాము, మన లైఫ్స్ ఎలా ఉన్నాయి, మారిన జీవితాలు చూసినప్పుడు ఆశ్చర్యం అనమాట, ఆశ్చర్యం. దేవుని ఎరగని వాళ్ళని చూస్తే మనకి ఎంతో ఆశ్చర్యం ఉంటుంది. అరే ఇప్పటి వరకు నేను ఏం చేశాను అనేది ఒక ఆశ్చర్యంగా. సో ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాడిని గుణాశయంలో అక్కడ రాస్తుంది. కాబట్టి ఇట్స్ ఎ మార్వెలస్ లైట్ కదా, అద్భుతమైన వెలుగు అన్నమాట. కాబట్టి ఎఫ్సి 4లో చెప్తాడు, పూర్వం మీరు ఏమైనారు, చీకటి అయి ఉన్నారు కదా. అవునా, చేయండి ఒకసారి. ఎఫ్సి పత్రిక, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ 5వ అధ్యాయం 5:8 చెప్పండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉండేది. కాబట్టి ఇప్పుడైతే ప్రభునందు మీరు పూర్వమందు చీకటి అయి ఉండేది. మీలో చీకటి ఉందా అంటలేదు అక్కడ కదా, చాలాసార్లు చెప్పేది. మీలో చీకటి ఉందా అంటలేదు, మీరు పూర్వము చీకటి, యువర్ డార్క్నెస్ అంటున్నాడు అనమాట. యువర్ డార్క్నెస్, మీలో చీకటి ఉంది, కొంచెం ఉంది, ఒక 10%, 15% అలా అంటలేదు, లేదా ఒక 20% అట్లా అంటలేదు. పూర్వం మీరు కంప్లీట్గా చీకటిలో ఉన్నారనమాట. కాబట్టి వెలుగు వచ్చినప్పుడు చీకటి ఉంటుందా? డే అవుతుంది, డాన్ వస్తుంది, వెలుగు వస్తే చీకటి బయటికి వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ వస్తుంది. కాబట్టి పూర్వం మీరు చీకటే ఉన్నారు, పూర్వమందు మీరు చీకటే ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు. కాబట్టి ఆ డెఫినేషన్ తర్వాత చూస్తాడు అనమాట, అందులో రాస్తాడు వెలుగు అంటే ఏంటో.
కాబట్టి పూర్వం మనం చీకటే ఉన్నాము, ఇప్పుడు ప్రభునందు మార్వెలస్ లైట్ అనమాట. గుర్తుపెట్టుకోవాలన్నమాట మన అనుదిన జీవితంలో. అలాంటి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడని మనకి మార్వెలస్ లైట్ అని కూడా అక్కడ చెప్పబడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూస్తే ఆయన మరి జీవం గల దేవుడు, ఆ జీవాన్ని మనకి ఇచ్చాడు. యోహాను సువార్తలోనే మనం చూడొచ్చు 10:10 యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని మీతో నిశ్చయముగా, టు గివ్ లైఫ్ కదా, గొర్రెలకు జీవం, టు గివ్ లైఫ్ అండ్ గివ్ ఇట్ అబాండెంట్లీ అంటాడు. అబాండెంట్లీ, సమృద్ధి అయిన జీవం. సమృద్ధి అయిన ఏదో వెళ్తున్నాంలేండి, ఎలిబెతులకి వెళ్తున్నాంలేండి, పర్వాలేదులేండి, ప్రార్థన చేసుకుంటాంలేండి, అలా కాదనమాట. సమృద్ధి అయిన జీవం అన్నాడు. అబాండెన్స్ లైఫ్ అంటాడు, అబాండెన్స్ లైఫ్. కాబట్టి సమృద్ధి అయిన జీవాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి వచ్చాడు, మనకి ఇచ్చాడు అనమాట. అది అనిపించకపోతే అది మనకు సంబంధించిన విషయం అనమాట. కొంతవరకే మనం ఎంతగా ప్రభుకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో అంతగా మనం అనిపిస్తూ ఉంటాం. కాబట్టి గొర్రెలకు జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి అబాండెన్స్ లైఫ్ అనమాట. కాబట్టి జీవం గల దేవుడు, ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగు, అదంతా మనల్ని, ఆ వెలుగు మనల్ని వెలిగిస్తూ ఉండండి. కాబట్టి జీవం గల దేవుడు అనమాట. ఆథర్ ఆఫ్ లైఫ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆథర్ ఆఫ్ లైఫ్ అనమాట కదా. ఆయన మరి అంటే ఏంటి, జీవం అంటే ఏంటి అంటే, జీవం ఏంటి, ఆయన మాటల్లో కూడా జీవం ఉంది కదా, ఆయన మాటల్లో కూడా జీవం ఉందన్నమాట. ఒకసారి మనం చూస్తాము యోహాను సువార్తలో చూస్తే, ఒకసారి ఒక సెంచురియన్ ఉన్నాడు, ఎవరు, శతాధిపతి, చాలా శతాధిపతి ఆయన యేసుప్రభుకి మాట పంపించాడు, ఏమని, ఐఎమ్ అన్వర్ది టు రిసీవ్ యూ ఆర్ టు కమ్ టు యూ అన్నాడు అనమాట. నీవు మా ఇంటికి రావడానికి కూడా నేను అనర్హుడిని, తర్వాత నేను కూడా నీ దగ్గర రావడానికి అన్వర్ది, అవునా, నేను కూడా నీ దగ్గర రావడానికి అన్వర్ది ఆయన చెప్పినట్లుగా మనం, ఆ సెంచురియన్ చెప్పినట్లుగా మనం చూస్తుంటే ఎక్కడుంది అది, యోహాను సువార్తలోనే, లూకా సువార్త 7:7 చూడండి. లూకా సువార్త 7:7 ఆ సెంచురియన్ అన్న మాట మనకి తెలుస్తుంది అనమాట. నీ దగ్గర రావడానికి నేను యోగ్యుని కాదు, దాని ముందు ఇంకా మనం చూస్తే, నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ వద్దకు వచ్చేటకు పాత్రుడని నేను ఎంచుకోనలేదు. రెండు అలా నువ్వు నా ఇంటికి రావడానికి కానీ నేను నీ దగ్గర రావడానికి కానీ అన్వద్ది, మాట మాత్రము, సే ఇన్ ఏ వర్డ్ అని ఉంది ఇంగ్లీష్లో, సే ఇన్ ఏ వర్డ్, ఒక మాట మాత్రము సెలవు, జీవపు మాటలు కదా. ఒకసారి పేతురు చెప్పాడు అనమాట కదా, యేసుప్రభు చెప్పాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం కలవాడు అని చెప్పినప్పుడు కొంతమంది ఏం మాట్లాడుతున్నాడు ఈయన, ఆయన శరీరం ఏమంటాడు ఏంటి, ఆయన రక్తం తాగమంటాడు ఏంటి అని చాలామంది అభ్యంతరపడి వెళ్ళిపోయారు. ఆ 12 మందిని పిలిచి యేసుప్రభు అడిగాడు, ఏమని, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా, వెళ్ళిపోండి, చూడు అందరూ వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అని ఆయన అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఏమన్నాడు ఆయన, పేతురు ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం, 6వ అధ్యాయము 68వ వచనం. ఎవరి వద్దకు వెళుతూ, నీవే నిత్యజీవపు మాటలు, వర్డ్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ అనమాట. నీవే నిత్యజీవం, నీ తెలిసి అడిగెళ్తాం మేము, నీ మాటలు మాకు చాలు, జీవపు మాటలు అనమాట, వర్డ్స్ ఆఫ్ లైఫ్, మాట మాత్రము సెలవు, సే ఇన్ ఏ వర్డ్ అంటాడు. సే ఇన్ ఏ, మా ఇంటికి రావద్దు నువ్వు, నేను కూడా నీ దగ్గర రాలేను, ఐ కెనాట్ అప్రోచ్ యూ, సే ఇన్ ఏ వర్డ్ అన్నాడు. ఒక్క మాట చెప్పండి కదా, అంతే కదా. ఆయన మహత్తు గల మాట చక్కగా నిర్వహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. లాజరుతో చెప్పాడు, లాజరు బయటకు రా అంటే ఆయన తిరుగు, ఆ జీవపు మాటలు, ఆయన మాటల్లో జీవం ఉందన్నమాట. మన మాటల్లో అయితే మరణం ఉంటుంది. కొంతమంది మాట్లాడితే వాళ్ళ మాటల్లో అమ్మ వాళ్ళు ఏమంటారో అని భయం వేస్తుంటుంది మనకి, అవునా. కొంతమంది మాట్లాడితే అమ్మో ఆయన ఏమంటాడో, ఆయన నోటి మాట అంటే చాలా భయం అండి, లేదా ఆమె మాట్లాడితే అలా అంటారనమాట. మన మాటల్లో కొంతమంది మాటల్లో మరణం ఉంటుంది. ప్రభు మాట్లాడితే ఆయన మాటల్లో జీవం ఉందన్నమాట. ఆయన మాటల్లో జీవం. లాజరు బయటికి రమ్మంటే ఆయన వచ్చినట్లుగా మనం చూస్తాం కదా. జీవపు గల మాటలు, ప్రభు జీవం గల మాటలు నీవు కలవాడు, నీవు వర్డ్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్, యూ హ్యావ్ వర్డ్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. ఎక్కడికి వెళ్ళిపోతాం మేము నీతోనంటామని మరి పేతురు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తుందంటే, ఆయన అధిపతి, దేనికి, జీవానికి జీవాధిపతి, మనం సేవించే దేవుడు జీవాధిపతి. రెండవదిగా మనకు చాలా ఫెమిలియర్ అది, యెషయా 9:6 ఏమంటాడు అక్కడ, సమాధాన కర్తయగు అధిపతి.
సమాధానకర్తయగు అధిపతి అంటాడు కదా. సమాధానకర్తయగు ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటాడు కదా. సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ అనేది మనం అక్కడ చూస్తాం. ఆయన సమాధానకర్తయగు అధిపతి అనేది మనం చూస్తాం. ప్రిన్స్ ఆఫ్ పీస్, దేవుడు సమాధానం పరిచే దేవుడు. ఇందులో కూడా రెండు రకాలు అనమాట. దేవునితో సమాధానం, రక్షణకు సంబంధించింది అనమాట. రక్షణకు సంబంధించిన సమాధానం, మనుషులతో సమాధానం అనమాట. కాబట్టి ఆయనే మన సమాధానమై ఉండి అంటాడు. చూడండి ఎఫ్సి పత్రికలో 2వ అధ్యాయంలో, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయనే మన సమాధానమై ఉండి అనే మాట అక్కడ మనం కాబట్టి ఎక్కడ అంటున్నాడు, ఫర్ హీజ్ ఆర్ పీస్. ఫర్ హీజ్ ఆర్ పీస్, సమాధానకర్త మాత్రమే హీజ్ ఆర్ పీస్ అన్నాడు. ఆయనే మనకు సమాధానం అన్నమాట కదా. ప్రభువే మనకి సమాధానం ఇస్తాడు. మన ఇరువురికి మధ్యన గోడలను పడగొట్టి మన అందరినీ ఏకం చేశాడు. అక్కడ జ్యూస్ జెంటైల్స్ గురించి మాట్లాడుతున్నాడు, యూదుల గురించి అన్యుల గురించి మనం కూడా అంతే కదా. మనందరినీ కూడా ఏకం చేశాడు కదా. ఎక్కడ వాళ్ళము కదా, ఒక ప్రాంతము లేకపోతే ఒక ఇది అది లేకపోతే క్యాస్ట్ రిలీజియన్ అని, లేకపోతే మీరు ఆ ప్రాంతం ఈ ప్రాంతం భాషలో ఇలా వేరువేరుగా ఆయన సమాధానం ఉండి మన అందరి గోడలు పడగొట్టాడు ఆయన. అవునా, మనకున్న అడ్డుగోడలని పడగొట్టాడు. అద్దులు ఉండకూడదు సంఘంలో, ఇంకా అంతా ఒకటే ప్రభు శరీరం అనమాట. అందుకే అందులో బల్ల పాలు పొందుతాం. ఒకే వీఆర్ పార్ట్ ఆఫ్ ఐడెంటిఫై విత్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరంలో అందరూ ఒక భాగం అనమాట. అందుకని అందులో భాగంలో పాలు పొందుతాం. ఐఆమ్ విత్ యూ అని, లేకపోతే ఐఆమ్ విత్ యూ అని, లేకపోతే నేను నీలో ఒక భాగమని, లేకపోతే నేను నీలో ఒక భాగమని మనం చూస్తాం. కాబట్టి మన అడ్డుగోడలన్నీ తీసైనా అందరినీ ఏకం చేసి ఎలా జరిగింది, రికన్సిలియేషన్ అనమాట, సమాధానం. ఆయనే మన సమాధానమై ఉండి మన అడ్డుగోడల్ని. సో ప్రిన్స్ ఆఫ్ పీస్ అనేది మనం రెండవది గుర్తుపెట్టుకోవాలి. సమాధాన అధిపతి ఆయన సమాధానానికి అధిపతి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రోమ 15:33 కూడా అది అంటాడు అనమాట. రోమ 15:33 కూడా సమాధానకర్త యొక్క దేవుడు మీ అందరికీ తోడేయండి. ఆయన కర్త అనమాట. దేనికి కర్త? సమాధానానికి కర్త. గాడ్ ఆఫ్ పీస్ అంటాడు. గాడ్ ఆఫ్ పీస్ అంటాడు. సమాధానకర్త యొక్క దేవుడు, సమాధానకర్త. కాబట్టి సమాధానాన్ని ఇచ్చే దేవుడు అనమాట. ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి హీ మేడ్ పీస్ విత్ అస్. కాబట్టి అంతేకాకుండా మనకి సమాధానం పరిచే పరిచర్యను కూడా ప్రభు మనకి ఇచ్చాడు కదా. అందుకని అక్కడ అంటాడు, ఎక్కడ మనం కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన క్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఏమంటాడు, 5:9 మత్తయి సువార్త 5:9 సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు. మనం సమాధానం పొందాము కాబట్టి మనం సమాధానం పరచాలి సంఘంలో లేదా బయట. ప్రజల్ని దేవునితో సమాధానం పరచాలన్నమాట. ప్రజల్ని దేవునితో సమాధానం పరచాలి. కాబట్టి ఆయన సమాధానానికి అధిపతి. అది రక్షణ గురించి కానీ, లేకపోతే మానవులతో కానీ, లేదా మనుషులతో కానీ సమాధానం పడేది అనమాట. సో ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నమాట, సమాధానానికి అధిపతి. అలాంటి మినిస్ట్రీని కూడా మాకు ఇచ్చాడంట. అలాంటి మినిస్ట్రీని కూడా ప్రభు మాకు ఇచ్చాడంటమాట. చూడండి 2 కొరింథీ 5:18 చూస్తే, 2 కొరింథీ 5:18 కాబట్టి సమాధానం పరిచే పరిచర్య అనమాట. సమాధానం పరిచే పరిచర్య, మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్. మనం బయటికి వెళ్తున్నప్పుడు ఎంతో నేర్చుకుంటున్నాము, ఎన్నో అనుభవిస్తున్నాము. కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? సమాధానం పరిచే పరిచర్య అనమాట. సమాధానం పరిచే పరిచర్య మనం చేయాలన్నమాట. ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్. దేవునితో సమాధానం పరచాలి మనుషుల్ని. అదే సువార్త కదా. దేవునితో సమాధానం పరచాలి. మనం కూడా సంఘంలో కూడా సమాధానం పరిచేవారుగా మనం. కాబట్టి నాతో కూడి ఏం చేయమన్నాడైనా సమకూర్చాలన్నమాట. చెదరగొట్టకూడదు. ప్రభుతో కూర్చి సమకూర్చే వారంగా ఉండాలి, చెదరగొట్టే వారంగా ఉండకూడదు. పలానా వాళ్ళు ఎలాగా, పలానా వాళ్ళు అలాగా, ఆ బ్రదర్ చూడండి ఎలాగా, లేదా సిస్టర్ అలా కాదనమాట. జతపరచాలన్నమాట, సమకూర్చాలి. ప్రభు సమకూర్చేవాడు, మనం కూడా సమకూర్చే వారంగా, సమాధాన పరిచే వారంగా ఉండాలి. సువార్త కూడా అది సమాధాన పరిచర్య. అందుకంటున్నాడు మమ్మల్ని సమాధాన పరిచర్య అయినా ఆ సమాధాన పరిచర్య చేసే పరిచర్య మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్ అంటాడు అనమాట కదా. సమాధానం పరిచర్య. రండి మనం వివాదం తీర్చుకుందామని చెప్పినప్పుడు ఎట్లా మనం మనుషులను కూర్చి కొంతమంది సమాధానం పరుస్తూ ఉంటారనమాట. సరిగా ఉండండి ఎట్లా కానీ అలాంటి పరిచర్య ప్రభు మనకి ఇచ్చాడనమాట. ఆయన సమాధానానికి కర్తగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు?
సమాధానకర్త దేవుడు అని ఒక మాట మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి రెండవదిగా ఆయన చూస్తే మనం ఆయన సమాధానానికి కర్త, అధిపతి. మొదటిగా ఆయన జీవానికి అధిపతి, రెండవది సమాధానానికి అధిపతి. సమాధానం పొందిన వారంగా ప్రభుతో మనం సమాధానం పడ్డాం. ఆ సమాధాన పరిచర్య మనకి ప్రభువు ఇచ్చాడు. కాబట్టి అందులో మనం కొనసాగాలన్నమాట. మనం అప్పుడే ఏమంటాం, మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుందాం, ఆయన సమాధానకర్త అని మనం గుర్తుపెట్టుకుందాం. మూడవది ఏంటి, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians మొదటి అధ్యాయంలోనే 3వ వచనంలో చూస్తే అక్కడ 2 Corinthians 1st chapter 3వ వచనం. గాడ్ ఆఫ్ కంఫర్ట్ ఇక్కడ అనమాట. గాడ్ ఆఫ్ కంఫర్ట్, సమస్త ఆదరణను అనుగ్రహించు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అన్నాడు అనమాట. కాబట్టి గాడ్ ఆఫ్ కంఫర్ట్, ఆయన ఆదరించే దేవుడు. అవునా, ఆదరించే దేవుడు. సమస్తమైన ఆదరణకు ఆయన సమస్తమైన ఏమంటున్నాడు, గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్, అన్నీ కూడా ఆదరణ ఆయనలోనే ఉంది. అందుకని ఆ కింద ఏమంటున్నాడు ఆయన, 4వ వచనంలో దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో, 2 Corinthians 1st chapter 4th verse. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో, ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవాళ్ళ మగుటకు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను. ఈ 2 Corinthiansలో అక్కడక్కడ ఆదరణ అనే మాట మనం చూస్తుంటాం అన్నమాట. గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్, కాబట్టి ఆదరిస్తాడు కదా ఆయన. గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ ఏముంటుంది, ఆదరణలో ఉంటుంది. ఆయన బలపరిచి ఆదరించడం అంటే ఏంటి, బలపరచడం, సపోర్ట్ చేయడం, లేకపోతే ఓదార్చడం, లేకపోతే రిఫ్రెష్ చేయడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట కదా. ఆదరించడం అంటే ఎవరినైనా ఆదరిస్తున్నాం అంటే అర్థం ఏంటి, ఎవరినైనా ఆదరిస్తామంటే వాళ్ళని బలపరుస్తాము, లేకపోతే ఓదారుస్తాము, లేకపోతే వాళ్ళని రిఫ్రెష్ చేస్తాము. ఇవన్నీ కూడా అందులో భాగంగా ఉంటుంది కదా. యెషయా 66లో కూడా ఉంటాడు, ఏమంటాడు, తల్లి తన బిడ్డలను ఆదరించినట్లుగా అనమాట. మిమ్మల్ని మేము ఆదరిస్తున్నానని అంటాడు. కాబట్టి ప్రభువు మనల్ని గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మన కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, పరిస్థితుల ద్వారా వెళ్తున్నప్పుడు ప్రభు మనల్ని ఆదరిస్తాడనమాట. ప్రభు మనల్ని ఆదరిస్తాడు. చూడండి 119 చేయండి, Psalm 119:50 చదవండి ఎవరన్నా. 119:15 Psalm 119:15 సరే 50 Psalm కాబట్టి Psalm 119:15లో మనం చూస్తాం, నీ వాక్యము నన్ను బ్రతికించుతున్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది. ఆదరించడం అనమాట కదా. కాబట్టి దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. ప్రతి పరిస్థితుల ద్వారా వెళ్తున్నప్పుడు వాక్యం మనల్ని ఆదరిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలు ఆదరిస్తారు వాక్యం ద్వారా మనల్ని. గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. పౌలు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, మీ ఎట్టి కష్టాలు ఉన్న వాళ్ళని సరే మేము ఆదరించగలం అంటున్నాడు అనమాట. ఎట్టి పరిస్థితులు ఉన్న వాళ్ళని సరే అది, ఎందుకంటే అంతగా నేను ఆదరించబడ్డాను, అంతగా మేము ఆదరించబడ్డాం. కాబట్టి ఎట్టి శ్రమలో ఉన్న వాళ్ళని సరే మేము వీ కెన్ కంఫర్ట్ ఎనీ పర్సన్, ఎనీ సిచ్యువేషన్ అన్నాడు. ప్రభు బిడ్డలుగా మనం కూడా నేర్చుకోవాలి. మనం ఆదరించబడ్డాం, చాలాసార్లు ఆదరించబడుతున్నాం ప్రభు ద్వారా. పర్వాలేదు, ఈ జబ్బు నయం అవుతుంది, లేకపోతే ఈ సిచ్యువేషన్ ఈ పరిస్థితి వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి దేవుడు మనల్ని ఆదరించే దేవుడిగా ఉన్నాడు, ఆదరించే దేవుడిగా ఉంటాడు కదా. Psalm 23లో అది మనం చదువుతాం అన్నమాట. ఎంతో ఆదరణ, నెమ్మది కలిగించే వాక్యం. కాబట్టి ఏమంటున్నాడు, నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు ఆదరించండి. అందులో బలం ఉంటుంది, ఓదార్పు ఉంటుంది, నెమ్మది ఉంటుంది, రిఫ్రెషింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభువైన యేసు కూడా చెప్పాడు, ఏమని, నేను వెళ్ళినప్పుడు మీకు ఆదరణకర్తను పంపిస్తాను కదా. కంఫర్టర్ ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తాను. ఆదరణకర్తను నేను పంపిస్తాను అన్నారు కదా. ఆదరణకర్త ఏం చేస్తాడంట, పాపం గురించి, దేవుని నీతి గురించి బోధిస్తాడని చెప్పబడుతుంది. కాబట్టి ఆదరణకర్త అని పరిశుద్ధాత్మ దేవునికి మరొక పేరు, ఆదరణకర్త అని. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుందాం, ఆయన ఆదరణకు కర్త. మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పౌలు చెప్పినట్టుగా మనం కూడా చెప్పేవారంగా ఉండే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం సరే నేను ఆదరించగలను అని చెప్తున్నాడు. ఎందుకంటే ఐఎమ్ సో కంఫర్టెడ్ బై ద లార్డ్ అన్నాడు. నేను ప్రభుత్వ అంతగా ఆదరించబడ్డాను, కాబట్టి నేను ఎలాంటి వాళ్ళని సరే నేను ఆదరిస్తాను అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ ఆదరణకర్త మనతో ఉన్నాడు, ఆయన నన్ను ఆదరిస్తున్నాడు. మన పరిస్థితులన్నీ మనం గుర్తు చేసుకోవాలన్నమాట. మన పరిస్థితులన్నీ మనం గుర్తు చేసుకోవాలి. ప్రభా, నన్ను ఆదరించావు, నన్ను ధైర్యపరుస్తున్నావు ఈ ఒంటరి జీవితంలో, లేకపోతే రకరకాల పరిస్థితుల్లో. కొంతమంది అందరూ ఉన్న ఒంటరిగానే ఉంటారు రకరకాలుగా.
కాబట్టి ఈ పరిస్థితులన్నింటిలో కూడా యు ఆర్ మై కంఫర్టర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒకసారి రోమియోలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం తీయండి. బుక్ ఆఫ్ రోమన్స్ 15th చాప్టర్. అక్కడ చూస్తే 6వ వచనం మధ్యలో చదవండి అమ్మా ఎవరన్నా. చదవండి అమ్మా. ఇక్కడ చూస్తే ఓర్పునకును ఆదరణకును కర్తయ్య దేవుడు మీకు అనుగ్రహించును కాక. ఇసే మరి గాడ్ ఆఫ్ పేషెన్స్ అన్నమాట. ఓర్పునకును ఆదరణకును కర్త అయిన దేవుడు. ఓర్పు కలిగి ఉండడానికి కూడా ఓర్పు కూడా ఆయనే మరి కర్త అంట. ఓర్పు అనమాట, పేషెన్స్ అంటాం కదా. అది లేకపోతే బ్లెస్సింగ్స్ ఉండవు. ఓర్పు లేకపోతే జీవితంలో ఓర్పు లేకపోతే ఓర్పు చాలామందికి ఉండదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఓర్పుకి ఆ కర్త ఆయన. పేషెన్స్ అనమాట. ఇంపేషెన్స్గా ఉంటారు చాలామంది వాకింగ్ చదువుతూ ఉంటాము, అన్నీ చదువుతూ ఉంటాం, కానీ ఓర్పు ఉండదు అన్నమాట. ఊరికే తొట్టిల్లిపోతూ ఉంటుంటారు నిమిషానికి. చపల చిత్తంగా ఉంటారు ఊరికి. అటు ఇటు వేవరింగ్గా, అటు ఇటు అట్లా అనమాట. ఓర్పు ఉండాలన్నమాట కదా. ఆయన కర్త. దానికి ఏమంటున్నాడు, ఓర్పునకును ఆదరణకును ఆయన కర్తగా ఇదిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయనే కర్త. మనకు ఆ ఓర్పిస్తాడు ప్రభు. కొన్ని పరిస్థితుల ద్వారా వెళ్తున్నప్పుడు ఓర్పు ఆయనే కర్తని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకుందాం ఆరాధనలో, ప్రభా నువ్వు ఓర్పు దయచేస్తావు ఈ పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు, లేదా నాకు ఇది ఇచ్చావు, ఈ ఆదరణ ఇచ్చావు, ఈ ఓర్పునిచ్చావు అనేది మనం చూస్తూ ఉంటాం కదా. తర్వాత ఇంకోటి చూస్తే ఇంకేంటంట, ఆ కింద చూస్తే ఇంకా కిందకు వస్తే అక్కడ ఉంటుంది 13వ వచనం చదవమ్మా. 15. ఇక్కడ మనం చూస్తే నిరీక్షణకర్తయగు గాడ్ ఆఫ్ హోప్ అనమాట. గాడ్ ఆఫ్ హోప్, నిరీక్షణకర్తయగు దేవుడు అంట కదా. నిరీక్షణకర్తయగు దేవుడు ఆయనే నిరీక్షణ కల దేవుడు అనమాట. కాబట్టి గాడ్ ఆఫ్ హోప్, నిరీక్షణ కలిగి ఉండడానికి ఆయన కర్త. కాబట్టి అది సమృద్ధిగా కలవడానికి అని మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ నిరీక్షణ మనం గురించి చాలాసార్లు వింటూ ఉంటాం. ఎలాంటిదంటే నిరీక్షణ చూడండి. తీతుకు రాసిన పత్రిక, లేకపోతే మొదటి పేతురు చూడండి 1:4. మొదటి పేతురు 1:4. జీవంతో కూడిన నిరీక్షణ, లివింగ్ ఫెయిత్ అంటాం కదా, లివింగ్ హోప్ అంటాం. జీవంతో కూడిన నిరీక్షణ. ఆ నిరీక్షణలో ఏముంది? లైఫ్ ఉందన్నమాట. ఆ నిరీక్షణలో ఏముంది? లైఫ్ ఉంది. జీవంతో కూడిన నిరీక్షణ. కిందకేమంటున్నాడు? జీవము గల నిరీక్షణ అంటున్నాడు ఫుట్నోట్లో. జీవం గల ఆ హోప్ అన్నమాట. ఆయన ఏంటి? ఈజ్ ద గాడ్ ఆఫ్ హోప్. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. జీవానికి ఏంటది? నిరీక్షణకు ఆయనే కర్త. నిరీక్షణకర్తయకు దేవుడు అంటాడు. మరి ఇతరులకి మనకి తేడా మెయిన్ ఇదన్నమాట. మనకేంటి? నిరీక్షణ ఉంది కదా. అందుకని నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించకండి అని చెప్పబడతా ఉంటుంది దశల పత్రికలు. కాబట్టి నిరీక్షణ గల దేవుడు, నిరీక్షణ ఇచ్చే దేవుడు, నిరీక్షణకర్త ఆయన. మన నిరీక్షణ ఆయన వైపే. ఆ నిరీక్షణ ఎలాంటిది? జీవం గల నిరీక్షణ. ఒక్కొక్కసారి మనం ఆ నిరీక్షణలో జీవం ఉండదు. వాళ్ళ ఆయన మీకు బ్రదర్ని మీకు ఎందుకు నేను చేస్తాను, మీకు నేను 1 lakh ఇస్తాను అంటాడు. మళ్ళీ కనపడ్డా ఆయన. అవునా? లేదు బ్రదర్ ఎవలా పోయాను, లేకపోతే ఇలా పరిస్థితులు ఉన్నాయండి, అలా ఉన్నాయండి, రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అందులో జీవం లేదు. మనం నిరీక్షిస్తూ ఉంటాం కానీ అందులో జీవము లేదు. ప్రభు దేవుడు అన్నాడు జీవము గల నిరీక్షణ అనమాట. జీవం గల నిరీక్షణ దేవుడు. ఆ జీవన్ ఆ యొక్క నిరీక్షణ ఎటర్నల్ హోప్ అని, ఎటర్నల్ హోప్. కాబట్టి ఆయన జీవం గల నిరీక్షణ కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఆ నిరీక్షణ మనకి ఇచ్చాడు. అందుకనే మనం కొనసాగుతున్నాం, చివరి వరకు ఉన్నాం. ఎటర్నిటీ వరకు ఆ నిరీక్షణ ఉంటుందని మనం చూస్తాం. టైటస్లో చూస్తే చూడండి, ఇది కూడా తీతుకు రాసిన పత్రిక 3:6 కూడా అది ఉంటుంది. ఇక్కడ ఒక 3:6 చూస్తే నిత్య జీవం గురించిన నిరీక్షణ అనమాట. మన నిరీక్షణ అంతా నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ గురించి అనమాట. మన ఇదంతా కూడా మన నిరీక్షణ అంతా నిత్య జీవన్, ఎటర్నల్ లైఫ్ గురించి ఉంటుంది. అంతేకాకుండా పక్కన చూస్తే, ఇటువైపు చూస్తే 12వ వచనంలో ఉంటుంది, శుభప్రదమైన బ్లెస్డ్ హోప్ అంటారు. బ్లెస్డ్ హోప్ అంటాడు. శుభప్రదమైన నిరీక్షణ. ఆ నిరీక్షణలో శుభం ఉందన్నమాట. ఆ నిరీక్షణలో శుభం అంటే వెల్ఫేర్ ఉందన్నమాట. కాబట్టి ఇలాంటి జీవం గల నిరీక్షణనే శుభప్రదమైన నిరీక్షణ, నిత్యమైన నిరీక్షణ మనం ప్రభుత్వం. కాబట్టి దీనికి నిరీక్షణకు కర్త ఆయనే. మన హోప్కి ఆయనే
సోర్స్ అన్నమాట, సోర్స్ బేస్. మన నిరీక్షణ కర్తే పర్వాలేదు అనేదానికి చెప్పడానికి, ముందు కొనసాగడానికి ఆయనే నిరీక్షణ, జీవము గల నిరీక్షణ. అంతేకాకుండా శ్రేష్టమైన నిరీక్షణ అంటాడు. శ్రేష్టమైన హెబ్రీ పత్రిక 5:10 చూడండి. హెబ్రీ పత్రిక 5:10, హెబ్రీ పత్రిక 5:10 చదవండి అమ్మా. హెబ్రీ 5:10 ఇక్కడ చూస్తే 9వ వచనం దగ్గర చూస్తే, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి తమకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు, ఎటర్నల్ సాల్వేషన్కి ఆయన కర్త అన్నమాట. నిత్య రక్షణకు ఆయన కర్తగా ఉన్నాడు. అంతేకాకుండా ఇంకొక హోప్ అనేది మనం చెప్పుకుంటున్నాం కదా, 7:19 శ్రేష్టమైన నిరీక్షణ. శ్రేష్టమైన ఇక్కడ ఏమంటాడు? శ్రేష్టమైన నిరీక్షణ అన్నాడు అనమాట. కాబట్టి ఈ శ్రేష్టమైన నిరీక్షణ, నిత్యమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, ఇవన్నీ కూడా రకరకాలుగా చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా ఎటర్నల్ లైఫ్, నిత్య జీవనానికి సంబంధించిన నిరీక్షణ. ఇదంతటి కూడా ప్రభువు కర్తగా ఉన్నాడు. ఎంతటి కూడా ప్రభువు కర్తగా ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నిరీక్షణకు కర్తయగు దేవుడు అంటాడు అన్నమాట. నిరీక్షణకు కర్త, మన నిరీక్షణకు కర్త ఆయనే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చివరిగా మనకి అందరికీ తెలిసింది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఏంటి? విశ్వాసం నాకు కర్తయు, ఆదర్ ఆఫ్ అవర్ ఫెయిత్, ఆదర్ ఆఫ్ అవర్ ఫెయిత్ కదా. అది ఇంకా అల్టిమేట్ అంటాం మనం కదా, అల్టిమేట్ అంటూ ఉంటారు కొంతమంది. విశ్వాసం నా కర్తయు, దాన్ని కొనసాగించేవాడు. ఆదర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ ఫెయిత్ అంటాడు. ఆదర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ ఫెయిత్. మన విశ్వాసానికి బేస్ ఎవరు? ఆయనే. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయన అనమాట. దాన్ని ఎందుకంటే అది కొనసాగుతుంది, ఎందుకంటే ఆయనే కాబట్టి. ఇంకోళ్ళు అయితే కొనసాగరు, మానవులు అయితే అది చేయలేరు. అది విశ్వాసం కర్త అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ ఫెయిత్ అంటాడు అనమాట. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు అంటాడు. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించేవాడైనా మీరు సొలసిపోకుండా ఉండాలంటే ఆయన వైపు చూడండి. కాబట్టి ఈజ్ ఆదర్ ఆఫ్ ఫెయిత్, ఈ ఆదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం నాకు కర్త, మన విశ్వాసానికి ఆయనే బేస్, ఆయనే సోర్సు, ఆయనే మనకి అదమ్మా ఆ విశ్వాసానికి కర్త ఆయనే కదా. అందుకని పౌలు అంటాడు, నేను మంచి పోరాడి 2 తిమోతి చూడండి ఒకసారి. నా విశ్వాసాన్ని 2 తిమోతి 5వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి 5:7. ఐ కెప్ట్ మై ఫెయిత్ అంటాడు. ఐ కెప్ట్ మై ఫెయిత్. చివరి వరకు కొనసాగించే వారంగా ఉండాలి. అంత చక్కగా చెప్తున్నాడు. చివరిగా తను చనిపోయే ముందు చెప్తున్నాడు, ఐ కెప్ట్ మై ఫెయిత్ అంటున్నాడు. మంచి పోరాటం నా విశ్వాసాన్ని కాపాడుకుంటుందన్నమాట. కాబట్టి సోర్స్ ఆఫ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించేవాడు ప్రభువే అనేది మన విశ్వాసాన్ని మనం చివరి వరకు కొనసాగించబద్దులమే. కాబట్టి ఈ విషయాలు గుర్తు చేసుకుందాం. ఆయన దేనికి కర్త అని చెప్పుకుందాం. జీవానికి కర్త, మనకు జీవాన్ని ఇచ్చాడు అనమాట. మనకైనా జీవాన్ని ఇచ్చాడు అనమాట. కాబట్టి జీవాన్ని ఇచ్చాడు, జీవింపజేస్తున్నాడు. జీవగల మాటలు మనకి ఆయన ఇస్తూ ఉన్నాడు. రెండవదిగా అంతేకాంట సమాధానకర్త అగు అధిపతి అనమాట. ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త అధిపతి అని కదా. మూడవది కంఫర్టర్ అనమాట, గాడ్ ఆఫ్ కంఫర్ట్. ఏమా అంతేగా. ఆదరణకర్త. నిన్ను ఎప్పుడైనా ఆదరిస్తే ఒక మాట చెప్పాలను, ప్రభా నీవు నన్ను పల పరిస్థితుల్లో ఆదరించావు, నన్ను ధైర్యపరిచావు, నన్ను ఓదార్చావు, నన్ను బలపరిచావు, నన్ను ఓపిక దయచేసావు అనేది మనం గుర్తుపెట్టు. ఆయన ఆదరణ కర్తగా మనకి ఉంటున్నాడు. అంతేకాకుండా గాడ్ ఆఫ్ పేషెన్స్ అన్నాం కదా, ఓర్పు కలిగి ఉండడానికి ప్రభు మనకి సహాయం చేస్తాడు. మనం అర్థం చేస్తాం. అందుకదే ఇక్కడ వస్తున్నాం, ఎవరు కూర్చుంది ఎందుకు దేవుని మాట్లాడుతున్నాం, ఓర్పు దయచేయడానికి. నా మాట వింది దాని ప్రకారం చేయవాడు. వినడమే కాకుండా, వినటం మటుకే కాకుండా దాని ప్రకారం చేస్తే ఇవన్నీ మనకు ఇంబైబ్ చేసుకుంటాం, మనల్ని డైజెస్ట్ చేసుకుంటాం అన్నీ ప్రభువులో కొనసాగడానికి, జీవితయాత్ర కొనసాగడానికి కదా. గాడ్ ఆఫ్ హోప్ అని కూడా చూసాం మనం. ఆయన నిరీక్షణకర్త అయిన జీవం గల నిరీక్షణ, సుప్రదమైన నిరీక్షణ, శ్రేష్టమైన నిరీక్షణ, ఇవన్నీ కూడా ఇంకేంటమ్మా నిత్యజీవం గల నిరీక్షణ అనమాట. నిత్యమైన జీవం గల నిరీక్షణ, లివింగ్ ఫెయిత్ అన్నమాట. నిత్య జీవనం గురించిన లివింగ్ ఫెయిత్, జీవంతో కూడిన
నిరీక్షణ. తర్వాత విశ్వాసానికి కర్త, మన విశ్వాసానికి బేస్ ఆయన. ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. ఇది నీకు మనకి అప్లై అయితే ఈ యొక్క సంగతులను బట్టి ప్రభువుని స్తుతించి ఆరాధిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించింది.